ఒకప్పటి మాస్ హీరో 'నందమూరి బాలకృష్ణ' 'అఖండ 2లో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో హిందూపురం ఎమ్మెల్యేగా నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోయపాటి సీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హిమాలయాల నేపథ్యంలోని యాక్షన్ సీన్స్, అలాగే బోయపాటి మార్క్ డైలాగ్స్ సినిమాకి హైలైట్ కానున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్‌లో మరో గోల్డెన్ ఫేజ్‌ని అనుభవిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న బాలయ్య మొన్న సంక్రాంతికి విడుదలైన 'డాకు మహారాజ్' మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. కలెక్షన్స్ పరంగా అద్భుత ఫలితాలను అందుకుంది ఈ మూవీ. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం 'అఖండ 2లో నటిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అఖండ'కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలిచింది. గతంలో ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' అలాగే 'అఖండ' సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఇంకా పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలువడిన వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహం రేపుతోంది. 'అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారని, అందులో ఒకటి అఘోరా పాత్రగా, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఇదే తరహా పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని విన్న వెంటనే అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్‌లో కాదు, రియల్ లైఫ్‌లో కూడా సర్వీస్ చేయబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య అంటే గిట్టని వారు క్రింజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు క్రింజ్ కృష్ణ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన్ని పొగిడినా, తిట్టినా సరే చివరికి థియేటర్‌కొచ్చి సినిమా ఎలా ఉందని చూస్తుంటారు.